ముద్దులు ఏ ప్రకారం పెట్టినామో అదే విధంగా సాధన ఈ సాధక మనం మంచాల పడితే బలివీటిగా వాళ్ళని ఆడుకొని సాచి కొరిగించుకొని మాటలుగా మాడి చెప్పుకుంటే కడిపిన్న అన్నం పెట్టినాదా నా జోల పాటు అమ్మను అయ్యను అరుచుకొని నా ఇల్లు ఉండమయ్యా నా సంసారం ఉండమయ్యా నా పిల్లగాళ్ళు లేడమయ్యని వారింటి వేణంకనాదా కర్మద పోయి మన ప్రాణం పోతే అవి వచ్చిపోయిన మతలం నాయన వచ్చిపోయిన మతలం కన్న బిడ్డకు పక్క పొంటి ఇల్లు వాళ్ళు మతలం వేసిన్నాడు బిడ్డ సెల్లలో ఉన్న సెలకల్లో ఉన్నా చేతిలో కొంగ ఉన్న పనున్నా చోట వారేసి 10 రోజుల కింద వచ్చినప్పుడు నాతోని మాట్లాడమే అవ్వా నా చేతి అన్నం తిన్నావు నాయన ఇంతలే నీ ప్రాణం బాయనాని ఆడవిల్ల రాజా చేతిలో పని చేతిలో వదిలిపెట్టుకొని చేతిలో కొంగ ఉన్నా కొడున్నా ఆ చోట వారికి తల మోదుకుంటూ చేర్చుకుంటా ఆడవిల్ల చేసుకున్న భర్తని పడి పెట్టుకొని కనపిల్ల అన్నం పడి పెట్టుకొని బిడ్డ 7 వాడల పడ్డా బిడ్డ ఎత్తుకుంటా మన వేడి కచ్చి మీద వరిగా అమరామే అమ్మా అనుగన్నా తండ్రి భూమి చేసి పట్టమేమి నానా తినవానో అని కాకుల పాలు ఎత్తినానో వెంట మీద కోడి తప్పినట్టు ఒక్కొక్క మాటైనా ఆడవిల్లాలెడితే అందరెడతారు నాదా ఆడినా తీర్ల కళ్ళకుండే తేలి కళ్ళకుండే బ్రహ్మ కళ్ళకుండే ఆత్మ కళ్ళకుండే నాదా ఆడవిల్ల లేని సవదా రాదు సొన్నాయి లేని పెళ్లి ఏ రాదు తెచ్చినాడు ఆడవిల్ల మదినాడు ఆడిల్ల గృహం అంటే ఇల్లు కట్టినాడు ఆడవిల్ల కూరడి పెట్టేది ఆడవిల్ల నాదా ఆడవిల్లతోనే అయ్యో ఆడవిల్లతోనే కయ్యం ఆడిదాంతోనే బంధుత్వం ఆడదాంతో చురుకు ఆడదాంతోనే పలుగా ఉన్నారు నాదా నేను కొడుకులు పెట్టాలి లేక ఓనాదు తల్లి గుణ సుందరి భర్త కాళ్ళ మీద వాడి నాదా మనకు కొడుకు కావాలి మనకు ఒక బిడ్డ కావాలి సచ్చిన్నాడు ఆ బిడ్డ మీద వాడి పెడతారు సచ్చిన్నాడు కొడుకు కొరికి పెడతారు నాదా మంటి బొమ్మల మా సంసారం ఇవ్వాలి రేపు మంచిగా సావునగదు బతుకుతారా ఈ టైంకు మనిషి ఉండవచ్చు రేపు ఈ టైం వరకు ఈ మనిషి మంచిగా మరణ అయిపోవచ్చు మానవులో ఉన్న జీవనం అంటే కరెంటు బుగ్గ లాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు వెళ్ళిపోయే తెలియదు మానవులో ఉన్న జీవనం ఎప్పుడు వెళ్ళిపోయే తెలియదు మళ్ళీ మనిషి వచ్చే తెలియదు సచ్చే తెలియదు అరే ఇవాళ సచ్చిన వాళ్ళు ఎవరు కనబడతారు ఎలకపల్లి గ్రామంలో అమరగొండ వారి నల్ల వీరయ్య ప్రాణం ఎండి అది కచ్చిందా బంగారం అది కచ్చిందా కట్టె ఇల్లి పెట్టపోయి దాచుకున్న ధనం అది కచ్చిందా పోలేక పానము నరములు చెలలు రవరంధ్రులు గుందంగా అరే బలగం అది కచ్చింది బంధుత్వం అది కచ్చింది భార్య అది కచ్చింది 2 కొడుకులు అది కచ్చింది 2 కోడళ్ళు అది కచ్చింది 2 బిడ్డలు 2 అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అది కచ్చింది అమరగొండ వారి సంస్థానం అందు అటువంటి వీరయ్య ప్రాణం మొంగ భార్యకి ఎప్పుడు నువ్వు భార్య కనుక నేను వెళ్ళిపోతానా నీ బాగి నా బాగి తీరుతుంది నీ రుడం నా రుడం బాస్తుంది నా నెత్తిల బరువు నీ నెత్తిల పెడతాన్నా నీకు నాకు ఆనాడు చిన్నప్పుడు 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసినప్పుడు అగ్ని సాక్షి నీతో సత్యంతకాలం ఉంటుంది ప్రమాణం చేసిన అంతరా నేను వెళ్ళిపోతానా వరి కొడుకులారా నేను వెళ్ళిపోతానా మీ అవ్వ ఉంటుంది భార్య కనకవ్వా కొడుకుల చేతిలో బతుకునేది ఎత్తాను నా సావు అంటే గిట్లయింది నీ కొడుకు ఎత్తరో నీ కొడుకుల చేత నీ బతుకు పెడతాను కోడల చేత నీ కంది పెడతాను భార్య కనకవ్వా వెళ్ళిపోతానా జంట ఆసిపోతా ఉన్నా బ్రహ్మడేసిన 3 దేవుతుంది నెత్తిల బరువు నెత్తిల పెట్టి వెళ్ళిపోతా
వెళ్ళిపోతాన్నా కట్టం వస్తే కళ్ళైనా వాళ్ళు మొక్కాలేవా ఆకలైన రోజు ఓడళ్ళకు నువ్వు అన్నం పెట్టే కాలం నేను తెచ్చి పోతాన్నా ఇద్దరి కొడుకులారా కొడుకరా జన్న కొడుకరా మల్లేసు ఇద్దరి కొడుకుల కన్నా నా కొడుకులు బతకాలని కొడుకు ఆయన కట్టం కాని కట్టం వేసి నేను ఆయన కూలి కానుకలు వేసి పూలు కొన్న జాగలు కొన్నరా అయ్యా నా కొడుకులు వీటు కూర వల్లాలి పంటి వీటు పంటి కొడక నేను పండుగలు వేసి నా కొడుకులు బతకాలని కష్టం చేసి ఎత్తి పెట్టానిట మీ అవ్వ ఉంటుంది అడిగిన బాగా చేరుతాను కొడుకులాల మీ అవ్వ పైలవురా మీ అవ్వనే కనకమ్మా బీటోలే కొడుక కొడుకుల్లా కొడుకోలే మీ అవ్వను చూడు ఇద్దరు కోడల్లారా కొడల పద్మమ్మ వెళ్ళిపోతున్నా కొడల స్వరూప నా ఇద్దరు బిడ్డలు దూరాలున్నారు బిడ్డ మీరే బిడ్డలు అనుకున్నా మీరే నాకడమని కోడలు అనుకున్నా బిడ్డ మా ఇద్దరు కోడల్లారా నీ చేతి అన్నం లేదు బిడ్డో మా తిందు అని నా బేటీ కట్టి అట్టం అడిగినారు అట్లా పుట్టిన బిడ్డలో వాళ్ళకచ్చిన కన్నం పెట్టింది బిడ్డ మీ చేతి అన్నం నాకు బాగా చేస్తుంది అబ్బా నా కొడల పద్మవా నీ కొడుకులు పైలం నీ బిడ్డలు పైలం నీ అత్త పైలం ఇక్కడ నీ ఇళ్ళ పంట అట్ట ఉంటది బిడ్డ ఇక్కడన్నా మీరేసి ఇక్కడన్నా వేసి మీ అత్తను గుంపిస్తే ఈ కూడు పాలన నా భర్త అట్లాక ఏ కోడల దగ్గర ఎత్తలే అని కుందామని పెట్టుకొని మీ అత్త ప్రాణం పోతుంది బిడ్డ బతికాని రోజులు బతకలే ఉన్నాను రోజు ఉండదు బిడ్డ నా ఇద్దరు బిడ్డలారా వెళ్ళిపోతున్నా నా బిడ్డ పద్మవ్వ నా బిడ్డ రేణవ్వ నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలని ఓ బిడ్డల పెద్ద వేసి పెళ్లి చేసి అత్తగారికి రాజైనా ఏ చిన్న పండుగ వాళ్ళకి వచ్చిన బిడ్డ మిమ్మల్ని 10 రోజుల పాటు ఇద్దరు బిడ్డలా అనుకున్ననే బిడ్డ అన్న రోజు ఊరుకున్న బట్టలు పెట్టి బస్ స్టాండ్ దాకా వచ్చి పైలం బిడ్డ అని మీ కాలు మక్కి సాగోరిన అయ్యను అయ్య పేరు అవరగొండ వారిల్ల అయ్య పేరు మాసింది బిడ్డ బిడ్డల 11 రోజుల మట్టి ఎదురు బాగా ఉరుకుతారు ఉరికేస్తారు ఏం పని కానీ మీ పక్కింటిలు అడిగితే మీ ఇంటి వేయడాక మా అవ్వగారింటికాడ ఏ పని కాదు అవ్వా మా అయ్యరే చచ్చిపోయాడు 11 రోజుల బట్టి మీ అటే తిరుగుతాను అవ్వని మీరు మందితోనే బిడ్డో చెప్పుకుంటా బిడ్డో నా బిడ్డ పద్మవ్వ నా బిడ్డ రేణవ్వ నీ కొడుకులు పైలము మీ బిడ్డలు పైలము వెళ్ళిపోతాన్నా అల్లుడా కోరయ్యా నా బాకీ తీరింది అల్లుడా సీరయ్యా నేను వెళ్ళిపోతాన్నా ఉన్నానాడో రమ్మని అల్లుల్లా
కొడుకులోలే ఇద్దరు నా పేరు తీసి మెడకేస్తే నా బిడ్డ తీసి చేతిలో పెడతాన్నా చేసుకున్న భర్త మంచుడు అయితే అవని మరిపిస్తాడు అయ్యారు మరిపిస్తాడు తన వల్ల మరిపిస్తాడు చేసుకున్న భర్త చెడిపోయినాడు ఒక్క దెబ్బ కొడితే అవగారి లాగా వస్తుంది నా బిడ్డలకయ్యా నా ఇద్దరు బిడ్డలారా చిన్నాడు అయ్యా నాకుండ్రో బిడ్డ ఓ బిడ్డ పద్మవ్వ ఓ బిడ్డ రేనవ్వ ఓ బిడ్డ రేనవ్వ ఓ బిడ్డ పద్మవ్వ ఏ బిడ్డల కానీ అబ్బాయి ఉన్నప్పుడు అవగారు 2,000 రూపాయలు బలం అయ్య వేయినాడు ఆడన బలం పోతే అవ వేయినాడు కూడా బలం పోతుంది అమ్మాయి మీద ఉన్నంత దును బలం అన్నదంలో ఏ బిడ్డలు తాగది అయ్యబాయన బిడ్డ మాయే బిడ్డ అవతే బిడ్డ ఊరాగా బలము బలం పోతుంది బిడ్డ ఓ బిడ్డలారా మీరు పైలం బిడ్డ బాలత్త బాయనకురి శివలత్త శిరవనకురి కాని కట్టమత్తే అయ్య మమ్మల్ని ఎందుకు అన్నవురా అని పోయి అటువంటి నా పొంద కాడికి వచ్చి నా మీద మా నువ్వే కుర్రి బిడ్డలారా ఆడోళ్ళకున్న పెట్టుడు అయ్యి 6 బిడ్డల తల్లి కానీ 60 ఏళ్ళ పెద్ద మనిషి కానీ పండుగ బారులు కానీ పండుగల మన బారు తెలంగాణలో పిల్లలకత్తాయి పిల్లల పండుగ పెద్దలకత్తాయి పెత్తనవస బాలకత్తే బతుకమ్మ పండుగ నాడు ఆడలు లేచి సగమాగిలు విడిచి జిబిరిగట్ట పట్టుకొని ఈ రంగం మా అత్తమ్మ చూస్తారట అమ్మాయి సక్కదనం నీళ్ళలో చూస్తలేరా అవ్వరారా చిన్నప్పుడు బాడమని అవ్వాయిని ఉడగొట్టుకొని ఏడ్చిన పిల్లగాళ్ళు చూస్తలేరా అవ్వయ్య సక్కదనం చెప్తే అన్నదంలో తొవ్వ చూస్తారు బిడ్డలు నా కొడుకరా రాజన్న లేదు బిడ్డల కొడుకో మీ అక్కడ వాళ్ళకి వచ్చి కొడుక ఎల్లువంటే సిర పెట్టి ఎల్లువాళ్ళు లేకపోతే జాకెట్ పెట్టు అంత వెళ్ళిపోతే కాలు మొక్కి ఏడు కాకపోతే అచ్చేడు పెడతాను కాలు మొక్కి సాగవాలండ్రి నా ఇద్దరు బిడ్డలారా అన్నదమ్ముల బిడ్డ చీరని బిడ్డ మీ పాత చీరలు పాత బట్టల్లవా భార్య వచ్చి భర్తను సుఖంగా కొనే భర్త వచ్చి భార్యను సుఖంగా కొనే భార్య భర్తలు అంటే సంవత్సరం లోపల సవరి వత్తికి దగ్గర భార్య భర్తలకు అంత దగ్గర అరే సవర లేకపోతే వత్తి లేకపోతే దీపంలో మంట వండదాట భర్త లేని ఆడలు ఉంటే కాలు రిపోయిన కోడి రోడి కాడు దీవనన్నరే వీరయ్యప్ప మంగ బలగం బంధుత్వం మనవరాలు లాగిచ్చిర్రు మనవరాలు నేను వెళ్ళిపోతానా మనవరాలు నేను వెళ్ళిపోతానా మీరు ఇది ప్రేమ నా భ్రమగిరపాయన నా ఇద్దరు బిడ్డలారా ఇద్దరు కోడల్లారా అమ్మగారి ఇల్లాని దువాలనేసి అమ్మగారి ఇల్లాని ఇంటికి వస్తే బిడ్డ పెట్టినా పెట్టకున్నా పోసినా పోయకున్నా కాలం నిలిచి నా బిడ్డలు కట్టమని ఉండ్రి మీ అయ్య వచ్చిన మళ్ళీ ఎందుకు వచ్చిన ఒక్క మాట అంటే నా బిడ్డలు చెల్ల పండి చెలకల పండి ఎడతారు బిడ్డలారా మీరు కూర ఎట్లా కలిపోలే మరగానికి వాసి పొరిగినాడా చిండో అరే లంగవుతుంగో నిన్న 100 ఏళ్ళు మంచు అని కరదాంస అన్నారు మంచి పేరు ఎక్కువని మంట కలిసిపోయింది వీరయ్య వీరయ్య ప్రాణం వెళ్ళిపోతే కనిపిస్తాడా బామా గుణ సుందరి మన గర్భాన గట్ల కొడుకులు గట్ల బిడ్డలు ఉంటే మన మంచాల పడితే అన్నం పెడతారు సత్యనాడు మీద పడి ఏడతారు
దొంగ కొడుకుంటే ఆ కొడుకు ఇక్కడ ఎక్కడ నౌకరీ చేసిన